కానీ అంటే నాకు తెలియక అడుగుతున్నాను, అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ. ఇప్పుడు ఇలా మీరు అక్కడ ఏమైనా స్టాల్ ఏమైనా పెట్టారా, షోరూమ్లో ఏమైనా పెట్టారా? ఇవన్నీ ఇష్టం ఉండి ఎవరైనా మేము కొనుక్కునే వాళ్ళు వస్తారని వాళ్ళకి ఏమన్నా? మేడం ఇప్పుడు వరకు నేనైతే ఇవన్నీ ప్రమోషన్ కోసమే చేశాను. ఆ. అంటే నాకు చాలా మంది అడుగుతూ ఉంటుంటారు. ఆ, అంటే చాలా మంది మా అమ్మాయి బర్త్డేనండి అలా అలా. ఆ, అంటే నేను ఈ చేయడానికి నేను మరి ముందుకెళ్ళాలి అంటే నాకు చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అవును. కంపల్సరీగా నేను అలాంటివి కూడా చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇందులో పడే రెజిన్ నాకు 7 to 8 లీటర్స్ ఉంటుంది మేడం. అది ఒక్కటి కూడా మీకు ఇంచుమించు 1 లీటర్ ఇంపోర్టెడ్ 2000 చిల్లర ఉంటుంది. ఓ, నేను Okay. ఇది మళ్ళీ అరల్డెట్తో Mm. ఇదంతా అరల్డెట్తో చేస్తాను. అది కూడా Mhm. చిన్న కాస్ట్లీ. ఇంచుమించు నాకు అయ్యే ఖర్చు నేను అంటే ఒక 300 పిక్చర్స్ దాకా చేశాను. వీటన్నింటినీ ప్రమోషన్. ఓహోహో, నేను అలా చాలా ముందుకెళ్ళాలి ఖర్చు అంటే పెట్టారు అలా అయితే. ముందుకెళ్ళాలి అంటే ఆ, కంపల్సరీగా నేను ఏదో ఒకటి నా ఇన్కమ్ అంటూ కొంచెం ముందు పెట్టుకుని ఆ డబ్బులు దానికే పెడుతున్నా. అయ్యో. రైట్. ఇప్పుడు ఇలా మీకు తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది యాక్చువల్గా? మేడం ఇదైతే మాత్రం ఒక 22 to 25 డేస్. ఒకటి? ఒక్కటి Oh చూడండి, my మీరు God. అబ్జర్వ్ చేయండి. ఆ, ఇవన్నీ కూడా ఇలా పోగులుగా పోసేసి అంటించేవి కావు, సింగిల్ లేయర్ ఉంటుంది. అవును అవును. ఈ సింగిల్ లేయర్ అంటే అన్నీ సర్దుకుని రావాలి. ఏ కలర్ ఎక్కడ వస్తుంది, Mm. ఆ కలర్ అక్కడ పెడితేనే దాని అందం వస్తుంది అని ముందే నేను టెస్ట్ చేసుకుని అన్నీ పెట్టుకున్నాక స్కెచ్ అయిన తర్వాత Mm. అప్పుడు అంటించడం స్టార్ట్ అవుతుంది. అన్నింటికన్నా మించి కలర్ కాంబినేషన్ కూడా సెట్ అవ్వాలి కదా. దట్స్ ఆల్సో మేజర్. అంటే ఇట్స్ ఆర్ట్ అంతే. అది ఆర్టిస్ట్ కాబట్టి అవును. నేను మామూలుగా ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ కాబట్టి నేను దాని మీద అట్లా గెస్ చేసి ముందుకెళ్ళడం.